విశాఖ నగరంలోని జగదంబ సెంటర్లోని వైసీపీ శ్రేణులు పెరిగిన పెట్రోల్ రేట్లకు వ్యతిరేకంగా వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఎవరన్నా వాహనాలు ఉంటే పెట్రోల్ పోసుకుని వాహనాలు నడిపించుకొని వెళ్తారు. కానీ వాహనాల్లోని పెట్రోల్ లేకుండా కేవలం కాళ్ళు చేతులతో తోసుకుంటూ ఈ వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు మనతో పాటు కొంతమంది వైసీపీ శ్రేణులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ విధంగా ఎందుకు తోసుకెళ్తున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రజల మీద బాధలు చేస్తున్నారు. పెట్రోల్ ధరలు బాగా పెరిగిపోవడం వల్ల పెట్రోల్ సామాన్య మానవుడు పెట్రోల్ కొట్టించుకొని బండి తొక్కలేని పరిస్థితి ఏర్పడింది ఈరోజు. మామూలుగా బండి ఉన్నా సరే ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకొని బండి నడిపేంత పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో లేదని చెప్పేసి వీళ్ళంతా కూడా ఒక విధమైనటువంటి ఆవేదనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇదే విధంగా కొన్ని వందల మంది ఈ విధంగా మొత్తం నిరసన కార్యక్రమం చేస్తారు. చెప్పండి, మీరు ఈ విధంగా బండి ఎందుకు తోసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది? ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పెట్రోల్ పెంపు ఊహించలేని పరిణామం అండి. ఇలా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. గతంలో జరుగుతున్నటువంటి అరాచకాలతో పాటు ఇది ఒక అరాచకం. పెట్రోల్ ధరలు పెరగడం అనేది సామాన్యుడికి చాలా బరువుగా అనిపిస్తుంది. ఇది ప్రభుత్వం వెంటనే ఖండించాలి. మళ్ళీ పెట్రోల్ రేట్లను తగ్గించాలని కోరుకుంటే నిరసన ధర్నం మేము చేస్తున్నామండి. నిరసన ఎందుకు తెలియజేస్తున్నాం అంటే, ఏదైతే కూటమి ప్రభుత్వం పెట్రోల్ ధరలు తగ్గిస్తామని చెప్పి మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడకుండా ఈరోజు పెట్రోల్ ధరలు పెంచి సామాన్య ప్రజలు నడ్డి విరిచే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తయారైంది. మళ్ళీ దానికి నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు పెట్రోల్ ధరల మీద ధర్నా నిర్వహించడం జరిగింది. ఆ ధర్నాలో కార్యక్రమంగా దక్షిణ నియోజకవర్గం నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం, ఏదైతే నారా లోకేష్ గారు మన ప్రభుత్వం రాగానే మన పెన్షన్లు ఇస్తాం, పెట్రోల్ ధరలు తగ్గిస్తాం, గ్యాస్ ధరలు తగ్గిస్తాం అని చెప్పి ఏదైతే చెప్పారో దానికి కట్టుబడకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల మీద ఇటువంటి ఛార్జీలు వేసి ప్రజలకి చాలా ఇబ్బందులు చేస్తున్నారు. మరి దయచేసి మరి కూటమి ప్రభుత్వం పెట్రోల్ ధరలు ఇవి తగ్గించవలసిందిగా కోరుతున్నాం. పెట్రోల్ ధరలు పెంచుతూ ఇక మీదట కూడా దఫాలుగా 10 రూపాయల వరకు పెట్రోల్ డీజిల్పై రేట్లు పెంచుతామని అనౌన్స్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చేటప్పుడు హామీలు కూడా ఇచ్చింది, పెట్రోల్ ధరలు పెంచకుండా చూసుకుంటాం, వీలైతే తగ్గిస్తామని. కానీ ఇప్పుడు పెట్రోల్ ధరలు పెంచి జనాల నెత్తిన గుదిబండ్లా తయారైంది. ఇప్పుడు ప్రస్తుతం దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోని పెట్రోల్ రేట్లు చాలా విపరీతంగా ఉన్నాయి. ఎందుకంటే మిగతా అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో యొక్క పెట్రోల్ ధరలు చాలా ఎక్కువగా ఉండడంతో ఇది ఇప్పుడు కేంద్రం పెంచిందా లేకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వం పెంచిందా అన్న దానికంటే పెట్రోల్ రేట్లు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నాయన్న దాని మీదే ఎక్కువగా అందరూ ఆవేదన చెందే పరిస్థితి కనిపిస్తుంది.